ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన 14వ పోరు కేవలం ఒక క్రికెట్ మ్యాచ్ మాత్రమే కాదు, అది నరాలు తెగే ఉత్కంఠను పంచిన ఒక పక్కా సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను తలపించింది. చివరి బంతి వరకు విజయం ఎవరివైపు మొగ్గుతుందో తెలియని అయోమయం, క్షణక్షణానికి మారుతున్న సమీకరణాల మధ్య సాగిన ఈ రణక్షేత్రంలో చివరికి అదృష్టం గుజరాత్ టైటాన్స్ను వరించింది. కేవలం ఒక్కటంటే ఒక్క పరుగు తేడాతో గుజరాత్ జట్టు విజయకేతనం ఎగురవేసి ఈ సీజన్లో బోణీ కొట్టగా, హ్యాట్రిక్ విజయాల ఊపులో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ కు మాత్రం సొంత గడ్డపై హృదయ విదారకమైన ఓటమి ఎదురైంది. ఐపీఎల్ చరిత్రలో ఢిల్లీ జట్టు ఇలా ఒక్క పరుగు తేడాతో ఓడిపోవడం ఇది 4వసారి కావడం గమనార్హం. అదృష్టం అడవి పాలు, దురదృష్టం దరిద్రుడి పాలు అన్నట్టుగా ఢిల్లీ పోరాటం ముగిసిన తీరు అభిమానులను తీవ్రంగా కలిచివేసింది. ఈ మ్యాచ్లో ఒక్కో ఇన్నింగ్స్లో ఒక్కొక్కరు హీరోలుగా మెరిసినా, సందర్భానుసారంగా వాళ్లే విలన్లుగా మారిపోవడం ఒక విచిత్రమైన మలుపుగా నిలిచింది. ముందుగా టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నప్పటికీ ఆ నిర్ణయం గుజరాత్ బ్యాటర్ల పాలిట వరంగా మారింది. గుజరాత్ ఇన్నింగ్స్ ఆరంభంలోనే సాయి సుదర్శన్ 12 పరుగుల వద్ద ముఖేష్ కుమార్ వేసిన షార్ట్ లెంగ్త్ బంతిని కట్ చేయబోయి ఇన్సైడ్ ఎడ్జ్తో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆరంభంలోనే అపశృతి అన్నట్లుగా ఒక వికెట్ పడినా, ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన జోస్ బట్లర్ ఢిల్లీ బౌలర్లకు నరకం చూపించాడు. తనలో ఫైర్ ఏమాత్రం తగ్గలేదని నిరూపిస్తూ అసలైన విశ్వరూపం ప్రదర్శించిన బట్లర్, ముఖేష్ కుమార్ వేసిన ఒకే ఓవర్లో 23 పరుగులు పిండుకుని స్టేడియాన్ని హోరెత్తించాడు. పవర్ ప్లే ముగిసే సమయానికి గుజరాత్ ఒక వికెట్ నష్టానికి 68 పరుగులు చేసిందంటే అది కేవలం బట్లర్ విధ్వంసమే. ఈ పవర్ ప్లేలో బట్లర్ కొట్టిన 5 సిక్సర్లు ఒక గుజరాత్ బ్యాటర్ కొట్టిన అత్యధిక సిక్సర్ల రికార్డుగా నిలిచింది. అంతేకాకుండా ఐపీఎల్ చరిత్రలో పవర్ ప్లేలో అత్యధిక సిక్సర్లు కొట్టిన రెండవ నానోపెనర్ బ్యాటర్గా బట్లర్ రికార్డు సృష్టించాడు. కేవలం 27 బంతుల్లోనే 52 పరుగులు చేసిన బట్లర్, కుల్దీప్ యాదవ్ వేసిన స్లో డెలివరీని అంచనా వేయడంలో పొరబడి క్లీన్ బౌల్డ్ అయినప్పటికీ అప్పటికే గుజరాత్ జట్టుకు పటిష్టమైన పునాదిని వేశాడు. బట్లర్ వెళ్లిన తర్వాత బాధ్యతను భుజాన వేసుకున్న కెప్టెన్ శుభ్మన్ గిల్, వాషింగ్టన్ సుందర్తో కలిసి ఇన్నింగ్స్ను ఎక్కడా నెమ్మదించకుండా నడిపించాడు. పవర్ ప్లేలో కేవలం 7 పరుగులు మాత్రమే చేసిన గిల్ ఆ తర్వాత గేర్ మార్చి క్లాస్ మరియు మాస్ కలయికగా బ్యాటింగ్ చేశాడు. ముఖ్యంగా విప్రజ్ నిగమ్ వేసిన 12వ ఓవర్లో ఈ జోడీ ఏకంగా 23 పరుగులు పిండుకుని ఢిల్లీ బౌలింగ్ ఆర్డర్ను కోలుకోలేని దెబ్బతీసింది. 6వ ఓవర్ నుండి 16వ ఓవర్ వరకు సగటున ఓవర్కు 10 పరుగులు సాధిస్తూ గుజరాత్ ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా సరిగ్గా 100 పరుగులు సాధించడం వారి సమన్వయానికి నిదర్శనం. ఈ క్రమంలో గిల్ 45 బంతుల్లో 70 పరుగులు చేయగా, వాషింగ్టన్ సుందర్ 32 బంతుల్లో 55 పరుగులు చేసి తన కెరీర్లో మొదటి హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. వీరిద్దరూ మూడో వికెట్కు ఏకంగా 104 పరుగుల అమూల్యమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. డెత్ ఓవర్లలో లుంగి ఎంగిడి అత్యంత పొదుపుగా బౌలింగ్ చేస్తూ గిల్ను అవుట్ చేసినప్పటికీ గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 210 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది. 211 పరుగుల కొండంత లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్కు ఆరంభం అదిరిపోయింది. ఓపెనర్ పతుమ్ నిస్సంక మరియు కేఎల్ రాహుల్ కలిసి 8 ఓవర్లలో 76 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. నిస్సంక 24 బంతుల్లో 41 పరుగులు చేసి ప్రసిద్ధ కృష్ణ బౌలింగ్లో అవుట్ అవ్వగా, ఆ తర్వాత వచ్చిన నితీష్ రాణా మరియు సమీర్ రిజ్వీ నిరాశపరిచారు. రిజ్వీ అయితే గోల్డెన్ డక్ అవుట్ అయి జట్టును కష్టాల్లోకి నెట్టాడు. మరోవైపు రాహుల్ ఒంటరి పోరాటం చేస్తూ 29 బంతుల్లోనే తన అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 10 ఓవర్లు ముగిసేసరికి రెండు జట్ల స్కోరు సరిగ్గా 101 పరుగుల వద్దే ఉండటం విశేషం. అయితే ఇన్నింగ్స్ మధ్యలో డేవిడ్ మిల్లర్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో చేతికి గాయం కావడంతో రిటైర్డ్ హర్ట్గా పెవిలియన్కు వెళ్లడం ఢిల్లీకి పెద్ద మైనస్ అయింది. రాహుల్ 52 బంతుల్లో 92 పరుగులు చేసి జట్టును గెలుపు అంచుల్లో నిలబెట్టినా, కీలక సమయంలో స్టబ్స్ను రన్ అవుట్ చేయడమే కాకుండా తాను కూడా అవుట్ అయిపోయాడు. సూపర్ హీరోగా నిలవాల్సిన రాహుల్ కీలక సమయంలో వికెట్ పారేసుకోవడం మ్యాచ్ మలుపు తిప్పింది. చివరి 3 ఓవర్లలో ఢిల్లీ విజయానికి 45 పరుగులు అవసరమైన తరుణంలో గాయం కారణంగా వెళ్లిన మిల్లర్ తన నొప్పిని సైతం లెక్క చేయకుండా తిరిగి రంగప్రవేశం చేశాడు. గాయపడ్డ సింహం నుంచి వచ్చే శ్వాస గర్జన కంటే భయంకరంగా ఉంటుందన్న చందంగా మిల్లర్ 20 బంతుల్లో 41 పరుగులు చేసి గుజరాత్ బౌలర్ల గుండెల్లో రైలు పరిగెత్తించాడు. ముఖ్యంగా సిరాజ్ వేసిన 19వ ఓవర్లో మిల్లర్ మరియు విప్రజ్ నిగమ్ కలిసి 23 పరుగులు రాబట్టడంతో చివరి ఓవర్లో ఢిల్లీ విజయానికి కేవలం 13 పరుగులు మాత్రమే కావాల్సి వచ్చాయి. ప్రసిద్ధ కృష్ణ వేసిన ఆఖరి ఓవర్లో విప్రజ్ నిగమ్ మొదటి బంతికే 4 బాదినా రెండో బంతికి అవుట్ అయ్యాడు. చివరి 2 బంతుల్లో 2 పరుగులు కావాల్సిన ఉత్కంఠభరిత సమయంలో 5వ బంతికి సింగిల్ తీసే అవకాశం ఉన్న మిల్లర్ కుల్దీప్ యాదవ్కు స్ట్రైక్ ఇవ్వకుండా పరుగు తీయలేదు. నేనే గెలిపిస్తా అన్న మొండి పట్టుదలతో ఆ ఛాన్స్ వదులుకోవడం ఢిల్లీ కుంపముంచింది. ఆఖరి బంతిని మిల్లర్ మిస్ చేయడంతో పరుగు కోసం ప్రయత్నించిన కుల్దీప్ రన్ అవుట్ అయ్యాడు. దీంతో ఢిల్లీ ఒక్క పరుగు తేడాతో ఓటమిని మూటగట్టుకుంది. మ్యాచ్ ముగిశాక మిల్లర్ చిన్న పిల్లాడిలా కన్నీటి పర్యంతమయ్యాడు.
గుజరాత్ తరపున రషీద్ ఖాన్ 4 ఓవర్లలో కేవలం 17 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీసి స్పిన్ మాంత్రికుడిని అని నిరూపించుకోగా, ప్రసిద్ధ కృష్ణ చివర్లో అద్భుతమైన స్లో బౌన్సర్తో మిల్లర్ను బోల్తా కొట్టించి గుజరాత్కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.